క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామముని బట్టి, ఆత్మదేవుని మహాకృపని బట్టి ఉదయకాల ఆరాధనలు చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగునుగాక. ఆమేన్. నేటి ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగములు తద్రీతిగా ఉన్నవి. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 6వ వచనము నుండి 8వ వచనము వరకు మనము వాక్యమును పఠించుదము. హేరోదు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండెని. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తచ్చి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడి. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. దేవుని పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథములో ఒక విశ్వాసి నీతియుక్తమైన బిడ్డగా స్థిరపరచబడి పరిశుద్ధతలో జీవించుట ఎంతో యోగ్యకరమైన స్థితిని మనము అనేక పర్యాయములు పరిశుద్ధ గ్రంథంలో వాక్యముల ద్వారా స్థిరపరచబడి క్రమపరచబడి మనల్ని మనం భద్రపరుచుకున్న స్థితి మనందరికీ తెలిసినది. తద్రీతిగా మనము ఆరాధిస్తున్న దేవుని యొక్క శక్తి ఎలాంటిది అంటే, నీ శత్రువు ఊహించని రీతిలో, ఈ శత్రువు జ్ఞానమునకు అందని రీతిలో ఆయన యొక్క తన శక్తిని, దైవ శక్తిని మన జీవన క్రమంలో స్థిరపరిచి మనలను భద్రపరిచి క్షేమమును, సంతోషమును, ఆశ్చర్యకరమైనటువంటి దినములను దేవుడు అనుగ్రహించేవాడని ఈ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. పేతురు భక్తుడు, మనందరికీ తెలుసు, అద్భుతమైన శక్తివంతమైన దేవుని నామమును బట్టి, ఆయన పిలుపుని బట్టి, తండ్రి అయిన దేవుని యొక్క ఆలోచనను బట్టి సంఘమును కట్టడానికి సిద్ధపరచబడినటువంటి బిడ్డగా ఉన్నాడు. ఆయన దేవుని కొరకు సిద్ధపరచబడి పరిశుద్ధాత్మవశుడై అనేకములైనటువంటి గొప్ప గొప్ప కార్యములు చేసిన వాడిగా ఉన్నాడు. ఆయన చెరసాలలో వేయబడి ఉన్నాడు. హేరోదు మహారాజు అతనిని చెరసాలలో ఉంచిన స్థితి మనందరికీ తెలుసు. అయితే సంఘము ప్రార్థించగా ప్రార్థనా శక్తి ఇజ్ ఈక్వల్ టు దైవ శక్తి. అది గమనించాలి. ఈ ప్రార్థనకు ఎంత శక్తి ఉన్నదంటే, దేవుని శక్తిని విడుదల చేసే అద్భుతమైనటువంటి ప్రభావితమైన క్రియ జరుగును అని ప్రతి విశ్వాసి గమనించాలి. ఈ రీతిగా పేతురు భక్తుడు తన జైల్లో ఉన్నప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు వారి ప్రార్థనను ఆలకించి ఒక దేవదూతను పంపిన ఒక శక్తివంతమైన క్రియను మనము చూస్తూ ఉన్నాం. నీ జీవితంలో కూడా నీవు ఎప్పుడైతే దేవుని కొరకు సిద్ధపరచబడి స్థిరపరచబడి జీవిస్తావో, ఏ బంధకమున్నా కూడా నువ్వు విడుదల కాబడుతుంది. ఏ బంధకముని ఏమి చేయలేదు. పేతురు బంధకములు విడుదలయ్యాయి. అదే రీతిగా చెరసాల బద్దలైపోయింది, తలుపు తీయబడింది. ఆ వ్యక్తి ఆ దూత ద్వారా ఆయన బయటికి వచ్చినట్టుగా తను చూస్తున్నాడు. ఆ రీతిగా మన జీవితాల్లో కూడా దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేస్తున్నారు,
చూస్తున్నాము. అటువంటి దైవ శక్తిని కలిగిన దేవుణ్ణే మనము కలిగి ఉండి ఆరాధిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములు దేవాతి దేవుని మహాకృపను మనము చూస్తున్నప్పుడు దేవుడు తన శక్తిని తన బిడ్డల ఎడల ఎలాగ చూపిస్తాడో పేతురు భక్తుని ద్వారా ఈ దినాన్ని మనము చూసాం. పేతురు భక్తుని ద్వారా మనం చూసాం. ఆ చెరసాలకి ఒక కాపలా ఉంటుంది. ఆ చెరసాలకు సైనికులు కాపలా ఉంటారు. వారెవ్వరు కూడా ఏమి చేయలేకపోయారు. తలుపులు తీయబడ్డాయి. దేవదూత సహాయంతో అతడు బయటికి వచ్చినట్లుగా మనము చూస్తూ వస్తున్నాం. దేవదూతే వచ్చింది. దేవదూత బిడ్డను లేపినట్లుగా మనం చూస్తున్నాం. ఆ రీతిగా దేవునికి విరోధమైనటువంటి ఏ వ్యక్తి అయినా దేవునికి స్నేహితుడుగా, దేవునికి విశ్వాసిగా, నీతిమంతుడిగా ఉన్న బిడ్డకు సహాయం చేయటానికి దేవుడు తన దేవదూతలను పంపి ఆశీర్వాదకరముగా మారుస్తారని పరిశుద్ధ లేఖన భాగము తెలియజేస్తూ ఉన్నది. తద్రీతిగా మన యొక్క ఆత్మీయతను బలపరుచుకొని మనము జీవించాలి. దేవుని యొక్క శక్తివంతమైన ఆత్మీయతతో కూడిన క్రియలను మనము చూడాలి. అదే అధ్యాయంలో మనము చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథములు ఏ రీతిగా ఆయన క్రియలను జరిగించాడో, ఆ సైనికులపై కోపంతో ఆయన హేరోదు ఎలాగున్నాడో మనము చూస్తాం. ఆ రీతిగా ఉన్న క్రమంలో పరిశుద్ధ గ్రంథములో దేవునికి విరుద్ధమైనటువంటి కార్యములు చేసినప్పుడు కొంతమంది వ్యక్తులకి వారి జీవితాల్లో జరిగినటువంటి సందర్భాలను మనము చూద్దాం. అనగా నీతిమంతుల పక్షంగా వేంచం వేసే దేవుడు, నీతిమంతులు దారి తప్పినప్పుడు ఆయన ప్రశ్నించి ఆయన ఉగ్రత నుంచి బయటకు వచ్చే దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఒక ముగ్గురు వ్యక్తుల్ని మీకు ఇందులో పరిచయం చేస్తాను. ముగ్గురు వ్యక్తుల్లో సమూయేలు గ్రంథములో ఒక దావీదు మహారాజు ఉన్నాడు. ఆయన ఒక ధనవంతుడిగా చెప్పబడినటువంటి వ్యక్తి ఉన్నాడు, మూర్ఖుడుగా చెప్పబడినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన తనకున్నటువంటి యోగ్యత ఏమిటంటే ఎవరిని లెక్క చేయక తృణీకరించి మాట్లాడేవాడిగా ఉంటున్నాడు. మరణానికి గురి కాబడే సమయం వచ్చినప్పుడు భార్య ఆయనను కాపాడటానికి మహారాజు దగ్గరికి వెళ్లి శరణు వేడిన స్థితిని మనం చూస్తాం. అయినప్పటికీ ఆ వ్యక్తిలో ఏ మాత్రము కూడాను చలనము లేదు, మార్పు లేదు, మూర్ఖుడిగా ఉంటున్నాడు. ఆ రీతిగా ఉన్న క్రమములు పరిశుద్ధ గ్రంథములు 1 సమూయేలు గ్రంథములో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 1 సమూయేలు 25:38 చూచినప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మనకి సెలవిస్తున్నారు. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను. సంఘటన ఏంటంటే ఈ స్త్రీ తన భర్త ప్రాణము కాపాడటానికి వెళ్ళింది. తన భర్త ప్రాణాన్ని కాపాడుకుంది, రాజు దగ్గర నుంచి వచ్చింది. అయితే ఆ వ్యక్తి భర్త ఏం చేస్తున్నాడంటే, చూడండి, అబీగయలు తిరిగి నాబాలు ఎందుకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు భక్తుగా ఉండెను కనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమి చెప్పకుండా ఊరుకుంటెను. అది జరిగింది. తెల్లవారులు నీతిమంతురాలైన భార్య ఆయన కొరకు బయట కూర్చున్న స్థితిని మనం చూస్తున్నాం. ఆయనతో మాట్లాడకుండా మాత్రమే కాకుండా మత్తులో ఉండి ఆయన సంభాషణ మనకు తెలుసు. తాగిన వాళ్ళ సంభాషణలు ఎలాగుంటాయో వారి సంభాషణ తెలుసు. వారు ఆ నీతిమంతురాలైన బిడ్డను ఏ రీతిగా తృణీకరించాడో దేవుడు చూశాడు. కాబట్టి దేవుని ఉగ్రత ఆ బిడ్డకై వచ్చింది. మనము కూడా మన జీవితాల్లో ఈ త్రాగుబోతుతనము, బూతులు మాట్లాడుట, ఆ యొక్క నీతియుక్తమైనటువంటి స్థితి నుంచి బయటకు వచ్చుట, నీతిమంతురాలైన భార్యను విసిగించి వేధించుట, ఇలాంటి ఎన్ని ఉండకూడదు. దేవుని ఉగ్రతకు వాధ్యులవుతారని
ఈ దినమున వాక్యం ద్వారా మనము చూస్తున్నాం. ఆ వ్యక్తి, నాబాల్ అనే వ్యక్తి 10 దినములైన తర్వాత యెహోవా మొత్తెను. దేవుడు ఊరుకోడు. ఆయన ఉగ్రతను చూపించేవాడు, ధనవంతుడిగా ఉంటున్నాడు. అయితే ఎవరిని లెక్క చేయని వాడిగా ఉంటున్నాడు. నీతిమంతురాలైన భార్యను అవమానపరిచిన వాడిగా ఉంటున్నాడు. ఆవిడతో మాట్లాడక ఆ సమయం అంతా ఆమె ప్రార్థనను దేవుడు విన్నాడు. ఆయన నోటిలో తాగే వాళ్ళందరూ ఎలాగ మాట్లాడతారు? బూతులు మాట్లాడతారు. ఆ మాటలలో ఒక అర్థం ఉండదు. ఆ వ్యర్థమైన మాటలు మాట్లాడతారు. ఆ మాటల ద్వారా దేవుడు ఉగ్రత ఆ బిడ్డపై వచ్చింది. ఆ ఉగ్రత ద్వారా దేవుని యొక్క శక్తి ప్రభావితమై 10 దినముల కథన మరణించినట్లుగా వాక్యము సెలవిస్తూ ఉన్నది. జాగ్రత్త సుమి, నువ్వు త్రాగుబోతువా? బుద్ధులు మాట్లాడేవాడివా? నీ సంభాషణ ఎలా ఉంటుంది? నీ యొక్క నీతిమంతురాలైన భార్యనే కాదు, నీతిమంతుడైనటువంటి ఎవరిని కూడా నీవు ఇబ్బంది పెట్టకూడదు. దేవుడు వారి పక్షమున వేద్యం వేసి ఆయన ఉగ్రత నీపై చూపిస్తాడని సమూయేలు గ్రంథం ద్వారా మనము చూస్తూ వస్తున్నాం. 2 సమూయేలులో కూడా మరి యొక్క సత్యాన్ని దావీదు మహారాజు విషయంలో మనము చూస్తాం. 2 సమూయేలు 24:16 చూసినప్పుడు దావీదు మహారాజు మనందరికీ తెలుసు, దేవునికి ఇష్టడు. ఇక ఆయనకి అధికారం వచ్చింది. ప్రతి పనిలో కూడా దేవుని అడిగి దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే అతను రాజ్యాన్ని ఏలిన వాడిగా ఉంటున్నాడు. దేవుని కృపను బట్టి మాత్రమే ప్రార్థిస్తాడు. ఇది చేయనా స్వామి అంటాడు. అయితే ఆయన ఇప్పుడు దేవునికి విరోధమైనటువంటి క్రియ చేశాడు. దేవుని యొక్క శక్తిని ఎరుగురు. అయితే తన యొక్క స్థితిని మర్చిపోయిన వాడిగా ఉంటున్నాడు. 16వ వచనాన్ని చదువుకుంటున్నాం. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబడినప్పుడు యెహోవా కీడును గురించి సంతాపముంది. అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనం చేయి దూతకు ఆజ్ఞ ఇచ్చెను. జాగ్రత్త సుమి, దేవుడు నీలాంటి నాలాంటి మనుషులే వీళ్ళందరూ, నాబాలు, దావీదు, వారు దేవునితో ఉన్నవారే. ఎప్పుడైతే నీతిని మరచారో, ఎప్పుడైతే వారి యొక్క మనోగతాన్ని బట్టి వారు జీవిస్తున్నారో, దేవుడు తన ఉగ్రతను, శక్తిని వారి జీవితాల్లో, వారి యొక్క రాజ్యంలో చూపించిన వాడిగా ఉన్నాడు. దేవదూతలను పంపి ఆ యొక్క నాశనాన్ని చేసిన వాడిగా ఉంటున్నాడు. యెహోవా దూత యెబూసీయుడైన అరౌనా యొక్క ఖండము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగూ ప్రార్థించెను, చిత్తగించుము. దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. దేవుని శక్తిని మనం ఇప్పుడు ఇలాగ ప్రార్థన చేయాలి. పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేసింది, నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. అది శిక్షించు, తనను తన తండ్రి ఇంటి వారిని. దావీదు ఎంత మంచివాడు చూడండి. ప్రజలను శిక్షిస్తుంటే, దేవుని ఉగ్రత వారిపై వస్తుంటే, దేవదూతను పంపి నాశనం చేస్తుంటే, దేవదూతను యొక్క క్రియలను చూసి దావీదు మహారాజు దేవుని యొక్క శక్తిని కనుగొని ప్రార్థించి ఆ పాపాన్ని, తన పాపాన్ని ఒప్పుకొని దేవుని ఎదుట ఏమంటున్నాడంటే, నన్ను నా యొక్క తండ్రి యొక్క ఇంటి వారిని శిక్షించు నాయన, వారిని ఏమాత్రం చెయ్యొద్దని దేవుణ్ణి ప్రార్థించిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని ఉగ్రతకు మనం పాల్పొకూడదు. అక్కడేమో నీతిమంతురాలైనా లేక వినీతిమంతుడైన వారిని నీవెప్పుడు కూడాను మనస్సులో కష్టపెట్టకూడదు. ఒక భార్యను మరి ముఖ్యంగా ఆశ్చర్యకరమైన బిడ్డలు మీరిరువురు దేవుని ఎదుట ప్రమాణం చేసి వీరిరువురు భార్యాభర్తలుగా చేర్చబడిన వారు. మీరు ఐక్యతతో, ప్రేమతో, సమాధానంతో జీవించాలి. ఆ బిడ్డ నీ ప్రాణం కోసం వెళ్ళి నిన్ను రక్షించడానికి వెళ్తే నాబాలు ఆవిడ చేసిన క్రియను బట్టి ఆవిడ అవమానపరిచినందుకు దేవుడు అతన్ని ఉగ్రత, దేవుని శక్తిని చూపి మరణానికి గురి చేశాడు. దావీదైతే ఆ లెక్కలు, సెన్సెస్, దేవునికి ఇష్టం లేని క్రియ అది ఆయన చేశాడు. చేసినందుకు దేవుడు దాని ప్రతిఫలం ఇచ్చాడు, నాశనం చేసినాడు. ప్రార్థించగా అది ఆగిపోయింది. తన ఉగ్రతను ఆపాలంటే మనం ప్రార్థించాలి.
దావీదు ప్రార్థించినట్టు ప్రార్థించాలి. దేవుడు కార్యములు చేసేవాడుగా ఉంటున్నాడని మనము గమనించాలి. మూడవది, 2 రాజుల గ్రంథంలో ఉన్న ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 2 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనంలో కూడా ఇలాంటిది ఒక సంఘటన జరిగిన హిజ్కియా రాజు కాలంలో జరిగినటువంటి సంఘటనను మనము చూస్తూ వస్తున్నాం. 19వ అధ్యాయము 35వ వచనము. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండు పేటలో వచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములయ్యుండిరి. ఎంతమందిని చంపారు? 185,000 మందిని ఒక్క దేవదూత చంపేశారు. దేవుని ఉగ్రత, దేవుని శక్తి ఎలాంటిదో కనుక్కోవాలి. ఆ యొక్క విరోధి అయినటువంటి ఆ యొక్క అశ్షూరు రాజు విషయంలో దేవుడు చేసిన క్రియను మనం చూడాలి. దేవుని యొక్క శక్తి ఎలాంటిదో మనం గ్రహించాలి. 185,000 మందిని హతము చేసిన లెక్కలు ఉంటాయి దేవునికి. ఒక్క దూత అంతమందిని చంపగలదు. ఇప్పుడు ఎంతమంది ప్రపంచంలో మరణించారో మనందరికీ తెలుసు. దూతలను పంపిస్తాడు దేవుడు. అట్టి ఉగ్రతకు కారణము కాకూడదు. ఆయన శక్తి ఏంటో మనకు తెలుసు. అయితే ఇక్కడ నీతిమంతుడైనటువంటి రాజు విషయంలో దేవుడు చేశాడు, సహాయం చేశాడు. ఆ రీతిగా ఆయన హిజ్కియా ఆ యొక్క రాజ్యంలో ఒక అద్భుతాన్ని కలిగించిన స్థితిని మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ దావీదు విషయంలో మనం చూసాం, అక్కడ నాబాలు విషయంలో చూసాం. కాబట్టి మనము మన యొక్క జీవితాలు ఎలా ఉండాలంటే దేవుని శక్తి ఉన్నదని గ్రహించి మనకు మనముగా పరిశుద్ధులుగా జీవించాలని ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. 2 కొరింథీ 10:14 ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 2 కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవైనవి. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. మనకు యుద్ధోపకరణాలు ఉన్నాయి. మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన స్థితి ఉన్నది మనకి. తద్రీతిగా మనకు ఏ మాత్రం అపాయం లేదని ధైర్యంగా ఉండాలి. అట్టి వాక్యం ద్వారా మనం బలపరచబడి ఉండాలని ఆత్మదేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఏ రీతిగా జీవించాలి అని దేవుడు మనతో చెప్తూ ఆయన మాట్లాడిన మాటలో ఉన్న సత్యాన్ని మనము చూసినప్పుడు 10:4 మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవనయ్యున్నవి. దేవునికి స్తోత్ర. మన యుద్ధోపకరణాలు మనందరికీ తెలిసే పత్రికలు ఏ రీతిగా మనం ఎప్పుడు చదువుకుంటామో ఒకసారి అవి చదువుతాను మీకోసమని. పాదములకు సమాధాన సువార్తైన సిద్ధ మనస్సును జోడు దొరుకుని నిలవబడి ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములను జ్ఞాపకకు శక్తివంతులవుదురు. మరియు రక్షణ శిరస్నారమును దేవుని వాక్యమును ఆత్మగడ్డమును ధరించుకుని ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమైన పూర్ణమైన పట్టుబడితో విజ్ఞాపనం చేయించు మెలకువగా ఉండుడి. దేవుడు చెప్తున్నాడు. మనము ఈ యుద్ధోపకరణాలను ధరించుకుంటే దేవుని శక్తి మన శత్రువుపై ఉంటుందని మనం గ్రహించాలి. దేవుని శక్తి మనల్ని ఆపదలో కాపాడుదని గ్రహించాలి. కాబట్టి విశ్వాసులైనటువంటి మనము దినములు చెడ్డవి కనుక వీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. కింద చదువుకోండి, సమయం లేదు కనుక. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, జ్ఞానముతో మనం ప్రవర్తిద్దాం. దేవుని యొక్క ఆత్మీయతలో మనం బలపరచబడి
జీవిస్తున్నటువంటి మనకు దేవుని శక్తి ఉన్నది. మన శత్రువును ఓడించే గొప్ప శక్తి మనకు ఉన్నదని, మన దేవుడు మనతో ఉన్నాడనే ధైర్యాన్ని మనకు దేవుడు ఇస్తున్నారు. 1:13 ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిర్భరమైన బుద్ధి కల వారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. రాకడ సమయం వచ్చింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క నడుములకు ఏం కట్టుకున్నాడంటే, మీ మనస్సును నడుమునకు నిర్భరమైన బుద్ధి కల వారై క్రీస్తు ప్రత్యక్షమైన దేవుడు విషయమైన కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. నిరీక్షణ కలిగి ఉందాం. మనస్సుని స్థిరంగా పెట్టుకుందాం. నడుము కట్టుకుని, నడుముకి బెల్ట్ కట్టడం ఎట్లా స్టాండ్, అట్లానే మనస్సుని ఆ రీతిగా స్థిరపరచుకొని సమయం పోనీకుందాం. ఆయన శక్తివంతుడని మనకు తెలుసు. ఆయన కొరకు ఎదురు చేసే వారిగా ఉంటాం. దేవుడు మహాదేవుడని, ఆయన అద్భుతమైన కార్యములు చేసే దేవుడని ఈ ఉదయకాల సమయంలో ఆయన రాకడ కొరకు మనం నిరీక్షణతో ఎదురు చూద్దాం. దేవుడు చేసిన శక్తివంతమైన క్రియలు మనం చూసాం. అదే దేవుడిని మనం కలిగి ఉండి ఈ కాలంలో కూడా మనం చూస్తున్నాం. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. అయినా మీరు మాకు దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నైనా మీరు మమ్మల్ని ఆశీర్వదకరంగా మార్చిన దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు. అయినా మీరు ఈ దినమని నాయనా వాక్యంతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీతిమంతులైన వారిని మేము నైనా అవమానపరచకూడదు. వారి మనస్సును కష్టం పెట్టకూడదు. నైనా తద్రీతిగా నాబాలు తన భార్యను నైనా అవమానపరిచి కష్టపెట్టిన స్థితిని మేము చూశాం. ఆమె తరపున మీరు మీ శక్తిని చూపిన విధానాన్ని బట్టి కూడా అబిగైల్ విషయంలో మేము చూశాము స్వామి. కాబట్టి నైనా మేము అట్టి వారము కాక తండ్రి, నీ యందు భయభక్తులు కలిగిన ఆయన మా నోళ్లను కట్టుకొని మా యొక్క క్యారెక్టర్స్ నీతియుక్తమైన బిడ్డలుగా స్థిరపరచుకొని నీతో ఉండే యోగ్యత మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అయినా దావీదు మహారాజు ఆయన క్షమించమని అడిగాడు. నైనా తను చేసిన పాపమునకునైనా తనను తన పితరులను క్షమించమన్నాడు. తల్లిదండ్రులకునైనా ఆ శాపము రమ్మనన్నాడు. బిడ్డలనైనా జనులను క్షమించమని అడిగాడు. అయినా మీరు నాశనకరమైనటువంటి పరిస్థితులు మీ దూత ద్వారా మీ ఉగ్రతను శక్తిని చూపే దేవుడిగా ఉంటున్నాడని మేము గ్రహిస్తున్నాము స్వామి. అదే రీతిగా హిజ్కియా రోజులలో 185,000 మందిని ఒక్క దూత హతము చేసిన స్థితిని చూశాం నాయన. అయినా మీ యొక్క శక్తి ఎలాంటిదో మేము ఎరిగిన వారమని ఆయన మాకు మేముగానైనా శత్రువుగా ఉన్న వారిని మా పక్షమును నీవు యజ్ఞము చేసే దేవుడిని మేము గ్రహించి ఉన్నాం. అయితే మేము యుద్ధోపకరణములైనా మేము ధరించుకొని ఈ రాకడ కొరకు సమయం పోలిక నివసించే వారిగా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొని అట్టి స్థితిగతులు నా బిడ్డలందరికీ మీరు అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ పరచబడిన గాక. ప్రతి కుటుంబాన్ని ప్రతి విశ్వాసని మీ పాద సన్నిధిలో పెడుతున్నాను స్వామి. మీరు తాకండి నాయనా. మీ యొక్క శక్తిని నా బిడ్డలతో స్థిరపరచండి. ప్రార్థన చేసే అనుభవాన్ని దాయించేయండి. సంఘము ప్రార్థించగా పౌలు పేతురు భక్తుడు ఆయన ఆ చెరసాల బంధకం నుంచి విడుదల కాబట్టాడు. ఆయన దావీదు ప్రార్థించగా మీ యొక్క మనస్సును మార్చుకున్నారు స్వామి. అదే రీతిగా మౌనగా ప్రార్థన చేసిన అబిగయీలు వల్ల భర్త మరణమునకు గురి కాబడ్డాడు. అదే రీతిగా ఆయన శాపములకు మేము గురి కాకూడదు. అయినా మా యొక్క నీతిమంతులుగా మమ్మల్ని సిద్ధపరిచి మా జీవిత కుటుంబాలు మా యొక్క సంఘ బిడ్డల కుటుంబాలు విశ్వాసులు మీ యొక్క అద్భుతమైన శక్తివంతమైన ప్రార్థనా శక్తిని మాత్రమే దాయం చేసినందుకు స్తోత్రాలు. భద్రపరిచి శత్రువు నుంచి విడుదల కాబడి ప్రతి పరిస్థితి నా బిడ్డల పక్షంగా స్థిరపరచబడిన గాక. నైనా భార్య భర్తలకు నైనా బిడ్డలకు తల్లిదండ్రులకు శాంతిని
సమాధానాన్ని దాయిచ్చేయన, కృపలో భద్రపరచడినైనా, ఆత్మకార్యములే జరిగించడినైనా, శక్తివంతమైన స్థితిగతులే అనుగ్రహించడినైనా. నైనా మీరు గొప్ప దేవుడని ఆ కుటుంబాలు ఒక సాక్షార్థమైన ఆత్మతో నింపబడిన ప్రతి పరిస్థితిని స్థిరపరిచి సంఘంలో మేళ్లతో నమ్మిన ద్వారా ఆత్మతో నింపబడిన స్థితిగతులు అనుగ్రహించబడిన గాక. ఆ కుటుంబాల ద్వారా అన్ని లేదా ఒక సాక్ష్యం అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. అయినా మీరు గొప్ప దేవుడు అయినా యవనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, అదే రీతిగా వివాహాన్ని బట్టి, గర్భఫలమును బట్టి అపవాదిని తరమి వేసినందుకు స్తోత్రాలు. అయినా వారు చదివిన చదువుకు మీరు అనుగ్రహించిన ఉద్యోగం బట్టి కూడా కృతజ్ఞతలు పొందుతున్నందుకు స్తోత్రాలు. అయినా వరుడు వధువు కావాలని యవనస్తులు ఎదురు చూస్తున్నారు తండ్రి. మీరు అనుగ్రహించి సిద్ధపరిచి స్థిరపరిచి వివాహము జరిగించినందుకు స్తోత్రాలు. తల్లిదండ్రులకు సంతోషాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. అదే రీతిగా అయినా గర్భఫలముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. అయినా తెరవండి నాయన, మీరే తెరవాలి, గర్భములు తెరవాలి. మీరు తెరచినందుకు స్తోత్రాలు. సంతోషాన్ని నా బిడ్డలందరికీ ఇచ్చినందుకు స్తోత్రాలు. అంటే కోరిక కోరుతున్న ప్రతి తల్లిదండ్రులను, కోరుతున్న భర్తలను, భార్యలను మీరు ఆశీర్వదించి తల్లిదండ్రులుగా సిద్ధపరిచి స్థిరపరచబడిన గాక. ఈ సంధి కాలంలో ఒక నూతనమైన అనుభవాలతో నింపబడిన జీవితం నా బిడ్డకు అనుగ్రహించబడిన గాక. అయినా మీరు గొప్ప దేవుడని నైనా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నైనా మీరు సిద్ధపరిచి అనుగ్రహించండి. నూతనమైన అనుభవాలు దాయించండి. ఆత్మ కార్యములు జరిగించండి నాయన. ఆత్మశక్తితో నింపండి నాయన. ఆత్మీయతతో స్థిరపరిచి బంధకములు ఉన్న కుటుంబాలు ఉన్నాయి తండ్రి. బంధకములు ఉన్న కుటుంబాలు ఉన్నాయి తండ్రి. బంధకములు వేణుదల కాబడిన దాక తాళ్ళు తగినట్టు, గోసులు తగినట్లు ఆయన ప్రార్థించగా అతి శక్తివంతమైన స్థితి అనుగ్రహించి నా బిడ్డలందరికీ సంతోషకరమైన దినములు ప్రకటించబడిన గాక. నూతనమైన శక్తి స్థిరపరచబడును గాక. కృపా సత్య సంపూర్ణ దేవుని మహిమ నా బిడ్డలతో భద్రపరచబడును గాక. ఆత్మదేవా మీరు గొప్ప దేవుడిని, మీ యొక్క శక్తిని మేము చూస్తున్నందుకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. క్షమించే గుణము నా బిడ్డలందరికీ దయచేయండి నాయన. క్షమించే గుణాన్ని దయచేయండి. వినయమును దీన మనస్కును దయచేయండి. సాధారణ బంధకముల నుంచి విడుదల చేయండి నాయన. వృద్ధులైన వారు ఉన్నారు తండ్రి. అయినా భర్తను కోల్పోయిన వారు, భార్యలు కోల్పోయిన వారు ఉన్నారు. ఆదరణ దయచేయండి. నా ప్రార్థన అనుభవాన్ని దయచేయండి నాయన. కృపలో భద్రపరచండి నాయన. నూతనమైన అనుభవాలతో నింపడినైనా నాయన క్షేమము దయచేయండి. వారి బిడ్డలైన ప్రాంతాల్లో, దేశాల్లో ఉన్నారు. అమెరికా దేశంలో ఉన్నారు, ఆస్ట్రేలియా, నైనా ఇంగ్లాండ్, నైనా గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నారు, మాస్కెట్ లో, గల్ఫ్ లో, నైనా కువైట్ లో ఉన్నారు స్వామి. నైనా బిడ్డలను ఆశీర్వదించండి, క్షేమాన్ని దయచేయండి. తిరిగి నా బిడ్డల ద్వారా మంచి మాటలను కబుర్లు విని యోగ్యత వృద్ధులైన తల్లిదండ్రులకు అనుగ్రహించబడిన గాక. ఆత్మతో నింపబడిన స్థితిగతులే అనుగ్రహించబడిన గాక. వారి కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయండి నాయన. నూతనమైన అనుభవాలతో నింపండి స్వామి. అయినా చిన్న బిడ్డకు ఎదుగుదల జ్ఞానం వివేకము దయచేయండి. కృపలు భద్రపరచండి. ఆత్మకార్యములే జరిగించండి. ఆత్మశక్తిని దయచేసి మీరే నా దేవుడిని ఒక సాక్ష్యం అనుగ్రహించబడిన గాక. ఆ పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని ఆశీర్వదించండి. ఆయన అధికారులకు, అధిపతులకు జ్ఞానము దయచేయండి. ప్రార్థనా బలమును దయచేయండి నాయన. వారికి ఇచ్చినటువంటి జ్ఞానము పరిపాలనలో సుభిక్షము కలిగి చేసే పరిపాలన దయచేయండి. వాటిని తరిమి వేయండి స్వామి. అగ్నికాంక్షను నాయన సంఘము చుట్టూ, ఇంటి చుట్టూ, మా చుట్టూ వచ్చినందుకు స్తోత్రాలు. ఆత్మ కార్యములు జరిగించే దేవుడు నాయన. జటిలమైన సమస్యలు ఉన్న కుటుంబాలు ఉన్నాయి నాయన, తీర్చండి. చీకటి అంధకార సమస్యలు ఉన్న కుటుంబాలు ఉన్నాయి, తీర్చండి. మీరు తీర్చినందుకు స్తోత్రాలు. సంతోషకరమైన దినములు నా బిడ్డలకు ప్రకటించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా. నూతనమైన శక్తివంతమైన స్థితిగతులే స్థిరపరచబడి కృపలు భద్రపరచబడిన గాక. ఆత్మ కార్యములే జరిగించబడిన గాక. ఆత్మశక్తితో నింపబడిన గాక. అయినా రోగులు, అస్వస్థలుగా ఉన్న బిడ్డలు ఉన్నారు, ఆశీర్వదించండి నాయనా. ఆశీర్వదించండి నాయనా. వారిపై డిపెండ్ అవుతున్న బిడ్డలు ఉన్నారు, వారికి సంతోషాన్ని ప్రకటించండి. ఆ మనవలన్నీ మీరు విన్నందుకు స్తోత్రాలు చెల్లించుకోండి. ప్రభుని తన కుమారుని యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామము పరిశుద్ధపరచబడిన గాక. ఈ రాజ్యము వచ్చి గాక.
చిత్తంలోకమందు నెరవేర్చినట్లు భూమి అంతా నెరవేరును కాక. మానదినాహారము మాకు దాయిచ్చి అడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనుడి తేకా కీడుని రక్షించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి వారి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును విశ్వాసకుని ఆత్మదేవుని యొక్క శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపి నేటి కరోనా భయము నుంచి విడుదల చేసి సంతోషకరమైన దినములు సంఘ ఆరాధనలు ప్రకటించబడుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హావ్ ఎ బ్లెస్డ్ డే, హావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్.